హలో అండి, నేను మీ కవిత తులసి. ఈరోజు మీకు మంచి విషయం చెప్పాలనే ఉద్దేశంతో ఈ విధంగా నేను ముందుకు వచ్చాను. అది ఏమంటే, ఈరోజు మనం చూస్తున్నాము, చాలా రకాలైన మానసిక రుగ్మతలకు లోనైపోతున్నాము. అది మన చుట్టూ ఉన్న వాతావరణము, మనము ముందున్న టెక్నాలజీ, ముఖ్యంగా సెల్ ఫోన్, ఇంటర్నెట్, తర్వాత ఈ ఫేస్బుక్ లాంటివి మనం వాడకం ఎక్కువైపోయి పిల్లలు, పెద్దలు, యువతీ యువకులు, ముసలివాళ్ళు, స్త్రీలు, పురుషులనే తేడా లేకుండా ఫోనుల్లో అస్తవ్యస్తమైన శీర్షికలు చూస్తూ ఎమోషన్స్కి లోనైపోతూ చాలా అనాగరికమైన, నీచమైన పనులకు దిగజారిపోతున్నాం ఈ రోజుల్లో. మనం ప్రతిరోజు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలోను మనం చూస్తూ ఉన్నాము. సోషల్ మీడియాలో కూడా చాలా రకాలైన దుర్మార్గాలు చూస్తున్నాము. వాటన్నిటికీ కారణము మనలోని ఈ ఎమోషన్స్ ఏవైతే ఈ అంటే నెగిటివ్ థాట్స్ ఉన్నాయో అవి మన చుట్టుముట్టి మనల్ని ఆవరించి మనల్ని ఒక తప్పుడు మార్గంలో నడిపించడానికి కారణభూతాలు అవుతున్నాయి. కాబట్టి వాటి నుండి బయటపడాలంటే ఒకే ఒక మార్గం ఉంది, అదే ధ్యానం. ఆ ధ్యానము రెండు రకాలు. ఒకటి విపస్సనా ధ్యానము, రెండోది ఆనాపాన. ఆనాపాన 10 నిమిషాలు కనుక చేస్తే మనం అంటే కకావికలమైన మన మనస్సును ఒక క్రమ పద్ధతిలో శాంతింపచేస్తుంది, బ్యాలెన్స్ చేస్తుంది. కాబట్టి ఆనాపాన అంటే మరేదో కాదు, విడిసే శ్వాస, లోనికి వచ్చే శ్వాస, బయటికి పోయే శ్వాసను మనము పరిశీలించడం, అబ్జర్వ్ చేయడం. అంటే మనకున్న ఈ ముక్కు రంధ్రాల నుండి వచ్చే గాలి, పోయే గాలి పరిశీలిస్తూ ఇక్కడే మన ధ్యాస అంతా ఈ ట్రయాంగిల్ దగ్గర ఉంచి మనమైతే శ్వాస మీద ధ్యాస పెడితే తప్పకుండా మన మనస్సు నిలకడ చెందుతుంది. మనకున్న ఈర్ష్య, ద్వేషాలు, అసూయ, ఈ మిగతా వాటికి చుట్టూ ఉన్న నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా సమసిపోయి మనకి మంచి ఆలోచన కలిగి మానసిక ఆనందం కలుగుతుంది. అలాగే విపసనా ధ్యానం, అది తల నెత్తిపై నుండి మన కాలి బటన్ వేలు వరకు ఒక్కొక్క అవయవాన్ని మనసుతో తాకటం అన్నమాట, పరిశీలన చేయడము. ఆ ఫీలింగ్స్ని అంటే సంవేదనలు అంటారన్నమాట. మనకు కలిగే ఆ ఫీలింగ్స్ని మనము అంటే పరిశీలిస్తూ అవి చెడ్డమైనా కావచ్చు, మంచివైనా కావచ్చు, సంతోషకరమైనవైనా కావచ్చు, దుఃఖకరమైనవైనా కావచ్చు. కానీ వాటిని అంటే తటస్థంగా ఉంచుతూ, అంటే ఏమంటే అనిత్యం అనిత్యం అనిత్యం, ఏది కూడా శాశ్వతం కాదు అనుకుంటూ మనము సంతోషకరమైన ఫీలింగ్స్, దుఃఖకరమైన ఫీలింగ్స్ని ఒకే ఈక్వల్గా మనము వాటిని మనము చూస్తూ దూరం పెడుతూ మనం శ్వాస మీద ధ్యాస పెడుతూ ముందుకు వెళ్ళినట్టయితే మన మనస్సు నిలకడవుతుంది, మన మనస్సు మన మాట వింటుంది. అప్పుడు మనకి ఈ ఈ మానసికమైన ఉత్తేజము, ఉల్లాసము, మానసిక పరిణితి మనకి దొరుకుతుంది. కాబట్టి ఈ విధంగా మనము ఆనాపాన, విపసన ధ్యానాలు ఉదయం 10 నిమిషాలు, సాయంత్రం ఒక 10 నిమిషాలు, లేదా పడుకునే ముందు ఒక 10 నిమిషాలు మనము క్రమం తప్పకుండా చేసినట్టయితే మనము మానసిక రుగ్మతల నుండి దూరం అవడమే కాకుండా శారీరక దారుఢ్యం పెరిగి మనకు సంతోషకరమైన జీవితము మనకు, మన కుటుంబాలకి కలుగుతుంది. కాబట్టి ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో మనము ఈ ఎమోషన్స్ని జయించాలంటే ధ్యానం ఒక్కటే మార్గం. కాబట్టి అది బుద్ధ భగవానుడు మనకి జాతి, మత, కుల భేదం లేకుండా ప్రతి వ్యక్తి ఈ మానసికమైన ఒత్తిడి నుండి బయటపడటానికి, మంచి జీవన సరళిని పాటించడానికి ఈ విపసన ధ్యానము మనకి అందించారు. కాబట్టి ఈ ధ్యానం వైపు మనం దృష్టి సారించి మన మానసిక ఉన్నతిని సాధించుకుందామని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ, తెలియపరుస్తూ, జై హింద్. థ్యాంక్ యూ.